బ్రేక్ లేకుండా బ్రేక్ న్యూస్. ఎప్పుడు ఉంటుంది ఇంటర్ ఫలితాలు ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ ఫలితాలు వాళ్ళే చూసి అంటున్నారు. కావున ఈ స్టూడెంట్స్తో మా రిపోర్టర్ పైడితల్లి. థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. చెప్పు బాబు, పాసా ఫెయిలా? నేను ఎగ్జామ్ హాల్లో వెళ్ళే ముందు పిల్లిబ్రు ఎంట్రీ ఇచ్చాడు, అప్పుడే నాకు తేడా కొట్టింది. పాసా ఫెయిలా? మళ్ళీ ఆల్టర్ చూసినప్పటికీ ఫస్ట్ బెంచ్ పడింది. ఈసారి వచ్చబడిపోయింది అనుకోండి. పాసా ఫెయిలా? ఈసారి పేపర్ చూసినప్పటికీ అర్థమైపోయింది. పాసా ఫెయిలా? ఎన్సీ చెప్పలరా, మళ్ళీ దొబ్బింది. ఇక సప్లీ సిట్ పెట్టుకోలేదు. బాబుని రిజల్ట్ ఏమైంది? దొబ్బింది అంకుల్. మరి ఎంత హ్యాపీగా ఉన్నావు? ఒకడు ఉన్నాడు అంకుల్, నేను కాలేజీకి దొబ్బుదామన్నా వాడు నా తెగ దొబ్బేవాడు. నేను ఏ గోడకి వెళ్దామన్నా నాతో వచ్చేవాడు. చివరి గుంటనకలు తిరుగుదామన్నా నాతో వచ్చేవాడు అంకుల్. కానీ ఇప్పుడు నేను 10 ఉంచాను, వాడు అన్ని పాస్ అయిపోయాడు. దండమరా దోత మీకు. బాబు ఎన్ని మార్కులు వచ్చాయి? 10 మార్కులు అంకుల్. సంవత్సరమా లేట్ చదివినావురా? సంవత్సరమా? చెప్తా చూడు. ఫస్ట్ 2 నెలలు కొత్త కాబట్టి అలా 2 నెలలు, తరువాత 2 నెలలు ఒక దూల ఫ్రెండ్ గారు కలుస్తాడు ఇక నాయుడితో. ఇంకా 2 నెలల తర్వాత ఒక గుంటకు గోకుండా ఉంటామా ఇక దాంతో. ఎగ్జామ్స్కి 3 నెలలు ఉన్నాయని చెయ్యవలసిన బేకర్ పనులను చేస్తాం. ఇక నా 3 నెలలు కూడా ఇంకా మొత్తం అయిపోయాక ఎగ్జామ్స్ వస్తాయి. ఇంకా రిజల్ట్ గురించి మీకు తెలిసిందే. బాబు ఎన్ని మార్కులు వచ్చాయి? 800 ప్లస్ వచ్చేయండి. అయితే చాలా కష్టపడ్డావు. అయితే నా కష్టం చెప్తే చూడండి. ఒకరోజు A+C² ఫార్ములా చదువుతుంటే రే షాప్కి వెళ్ళి కేజీ టమాటాలు తే. A+C², ఆంటీ ఇవ్వండి. ఏంటి ఉల్ట్రా ముద్ర స్టెప్ తెచ్చినాడా? A+B² అట్లా ఉంటుంది మన డెడికేషన్. అన్నా ఇడొక సొల్లిగడు, చెప్పేది మొత్తం సొల్లే. బుక్లో స్టార్టింగ్ పేజీ నుంచి ఎండింగ్ పేజీ దాకా ఎత్తడిది కలర్ చేసేలాగా ఉంటుంది. అయినా ఈ కోతిన కొడుకు ఎలా పాస్ అయిపోయి నేను 4 ఉంచి అన్నా. అయితే ఇప్పుడు ఏం చేస్తా బాబు? నాకు ఒక గన్ ఇస్తారా? మీకు ఎన్ని మార్కులు వచ్చాయి బాబు? చాలా వచ్చాయండి. మొత్తం ఎన్ని వచ్చాయి బాబు? ఎన్నంటే ఏం చెప్తాం అంకుల్, ఎన్ని వస్తాయని అనుకోలేదు కానీ అన్నీ వచ్చాయి. అదే ఎన్ని వచ్చాయి? అదే చాలా వచ్చాయండి. ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయి? ఒక సబ్జెక్ట్ ఎన్నో మార్క్స్ వస్తాయి అనుకుంటే చాలా మార్క్స్ వచ్చాయండి. ఇన్ని చాలా మార్కులతో చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. చాలా మార్కులతో చాలా సంతోషంగా ఉన్న నేను అదే బాగా ఆనందంతో చాలా సంతోషంగా సప్లీ ఎగ్జామ్ రాసుకుంటానండి. ఏ బాబు ఏం చేస్తున్నావు? నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయా, చచ్చిపోతా, వదిలి నన్ను. రై ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదురా. నీ అబ్బాపే చచ్చిపోతే నన్ను చెల్లు కబుర్లు చెప్తాడు వచ్చి. అవునా? తొత్తు కొడకని ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నువ్వెలా బతుకుతావురా? దూకి సావు. Run.